Good morning to all of you. Meeta valleri Sunday salwa Sunday dabbuku andaru elipora presentation undana presentation undana vishayam nenu kuda marchipoyanu. ఓకే సి గైస్ మరి ఈ రోజు ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే సో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఈ రోజు స్టార్ట్ చేద్దాం. ఓకేనా సో కాన్ఫిగరేషన్స్ ఏంటి ఈ రోజు డిస్కస్ చేస్తే రేపు పొద్దున కాన్ఫిగరేషన్ స్టార్ట్ అయిపోతుంది ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్. ఆల్ రైట్ ఒక్క నిమిషం. నిన్న ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ మనం స్టార్ట్ చేసాం, గుర్తుందా లేదా? సో ఈ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ మనం వన్ బై వన్ డిస్కస్ చేద్దాం ఈరోజు. ఒకసారి చదవండి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్స్ ఏంటో ఒకసారి చదవండి లౌడ్. ఒకసారి చదవండి. అది డిఫైన్ కంపెనీ, కంపెనీ కోడ్, బిజినెస్ ఏరియా, కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా, ఫంక్షనల్ ఏరియా, క్రెడిట్ కంట్రోల్ ఏరియా, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా, సెగ్మెంట్, ప్రాఫిట్ సెంటర్. అసైన్మెంట్స్ చూడండి. అసైన్ కంపెనీ కోడ్ టు కంపెనీ, అసైన్ కన్సాలిడేటెడ్ బిజినెస్ ఏరియా టు business areas, assign business area to consolidate business area, assign credit control area to company code, assign profit center to company code, assign business area to consolidate business. Sorry, first one by one start చేద్దాం. సో ఫస్ట్ మనకి కంపెనీ మీనింగ్ ఏంటో తెలుసుకుందాం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ? సో కంపెనీ పర్పస్ ఎస్ఐపిలో ఏంటి అనేది మనం చూసుకున్నాం అనుకో. సో ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక కంపెనీ పేరు చెప్పండి. ఏదైనా టాటా ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పి ఒక కంపెనీ ఉంది, అవునా కాదా? సో ఈ టాటా ప్రైవేట్ లిమిటెడ్లో టాటా మోటార్స్, అవునా, ఇంకేముంటాయి చెప్పండి? కంపెనీ కోడ్స్ ఏముంటాయి? టాటా మోటార్ ఒకటి, టాటా సాల్ట్ ఒకటి, నెక్స్ట్ టాటా స్టీల్ ఒకటి, నెక్స్ట్ టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా స్టీల్, ఇంకా టాటా చెప్పాలి వాటర్, ఇంకా ఇంకేం చేయను. టాటా మోటార్స్, టాటా సాల్ట్, టాటా స్టీల్, ఇది టాటా మొబైల్, ఇంకా టాటా పెస్టిసైడ్స్ కూడా వచ్చేసిందా? ఇన్సూరెన్స్ రాసిందా? ఓకే. ఇంకా ఎలా అంటే ఒక కంపెనీ కింద మనకి ఎన్ని కంపెనీ కోడ్స్ ఉండొచ్చు?
ఎన్నైనా ఉండొచ్చు, డిపెండ్స్ అపాన్ ది సైజ్ ఆఫ్ ది బిజినెస్. అంటే వన్ కంపెనీ కోడ్ కింద, ఒక కంపెనీ కింద ఎన్నైనా కంపెనీ కోడ్స్ ఉండొచ్చు, అవునా కదా? సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ? Consolidation of all company codes, financial statements. అంటే ప్రతి కంపెనీ కోడ్ కి కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ క్రియేట్ చేసుకుంటాం. కంపెనీ పర్పస్ ఏంటి? కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ కంపెనీ కోడ్స్ అన్నమాట. కంపెనీకి కంపెనీ కోడ్ డిఫరెన్స్ అర్థమైందా? కంపెనీ కోడ్ అంటే ఇండివిజువల్ లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్, రాసుకోవాలి ఇంపార్టెంట్. సో కంపెనీ కోడ్ అంటే ఏంటి? సో లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. ఏంటి మేడం లేట్ వస్తున్నారు? సో ఎప్పుడైనా సరే పర్పస్ ఆఫ్ ది కంపెనీ కోడ్ అంటే లీగల్ ఎంటిటీ వైజ్ ఇండివిజువల్ రిపోర్టింగ్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రిపరేషన్. లీగల్ ఎంటిటీ అనాలి, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. ఓకే, కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. సో అంటే ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో పర్పస్ ఏంటి? పర్పస్ ఏంటండి? కన్సాలిడేషన్ ఆఫ్ ఆల్ కంపెనీ కోడ్స్. కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. రిపోర్టింగ్ ఈజ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. సో కాబట్టి పర్పస్ కంపెనీ అంటే ఏంటో తెలిసిపోయింది, కంపెనీ కోడ్ అంటే ఏంటో తెలిసిపోయింది. కంపెనీ కోడ్ అనేది లీగల్ ఎంటిటీ అంట. ఇండివిజువల్ గా ఫైనాన్షియల్ స్టేట్మెంట్. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్. లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. కంపెనీ పర్పస్ కన్సాలిడేషన్ రిపోర్ట్. టోటల్ ఆల్ కంపెనీ కోడ్స్ ని క్లబ్ చేసి ఒకే రిపోర్ట్ ఇవ్వటం. ఓకే, మరి ఐఎఫ్ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ మనకి ఎక్కడ వస్తుంది చెప్పండి? ఐఎఫ్ఆర్ఎస్ అంటే ఏంటి? సో ఎప్పుడైనా సరే ఒక కంపెనీ కోడ్ యుఎస్ఏలో ఉంది. ఎక్కడ ఉందంట? యుఎస్ఏలో ఉంది. హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంది? ఇండియాలో ఉంది. సో కాబట్టి గ్రూప్ రిపోర్టింగ్ ఈస్ కాల్డ్ యాజ్ కన్సాలిడేషన్. గ్రూప్ రిపోర్టింగ్ ఐఎన్ఆర్లో ఇవ్వాలంట. మరి ఒక కంపెనీ కోడ్ ఎక్కడ ఉంది? యుఎస్డిలో ఉంది. మరి యుఎస్ఏలో ఉన్నప్పుడు యుఎస్ఏలో లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయిగా, ఉంటాయా ఉండవా? లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి చెప్పు? వాట్ ఈస్ మీన్ బై లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్? లీగల్ రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి? Their accounting standards and local wise. Accounting principles, standards, guidance, suggestions, tax, ఇవన్నీ కూడా ఇండియాలో ఎక్కడైతే ఉందో సేమ్ యుఎస్ఏలో అదే ఉంటుందా? వేరే ఉంటుంది, అవునా కదా? సో ఇండియాలో ఉన్న లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ వేరే కంట్రీలో కూడా సేమ్ ఉంటుందా? ఉండదు. సో లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. సో లీగల్ ఎంటిటీ అంటే ఇండివిజువల్ రిపోర్టింగ్ అన్నమాట. సో ఇక్కడ ఇండియాలో ఉంటే ఇండియన్ సంబంధించిన లీగల్ లోకల్ రిక్వైర్మెంట్ సేమా? ఇండియాలో ఉంటే ఏముంటుంది చెప్పండి? లీగల్ లోకల్ రిక్వైర్మెంట్, కంపెనీ లా, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్, గైడెన్స్, సజెషన్స్, ట్యాక్స్ లాస్, ఇవన్నీ ఫారెన్ కంట్రీస్లో సేమ్ ఉంటాయా? ఉండవు. మరి యుఎస్ఏ కంపెనీ కోడ్, ఇండియా కంపెనీ కోడ్, లీగల్ లోకల్ రిక్వైర్మెంట్స్ సేమ్ ఉంటాయా? డిఫరెంట్ ఉంటాయి. సో యుఎస్ఏ కంపెనీ కోడ్, ఇండియా కంపెనీ కోడ్, లీగల్ రిక్వైర్మెంట్స్ సేమ్ ఉంటాయా? ఉండవు. సో అలాంటప్పుడు హెడ్ ఆఫీస్లో మనం రిపోర్టింగ్ ఇవ్వాలి. హెడ్ ఆఫీస్ కరెన్సీ ఏంటి? ఐఎన్ఆర్. ఐఎన్ఆర్లో మనం రిపోర్ట్ ఇవ్వాలంటే ఏంటి? మనం యుఎస్ఏ నుంచి
ఐఎన్బిలోకి కన్వర్ట్ చేయాలి. అలాంటప్పుడు బ్యాలెన్స్ షీట్ని కన్వర్ట్ చేయాలి, ప్రాఫిట్ అండ్ లాస్ కన్వర్ట్ చేయాలి. అప్పుడు ఏం కాన్సెప్ట్ వస్తుంది మనకి? IFRS. Whenever you are converting the financial statement from the USD to INR, then which standards we need to maintain? IFRS. అర్థమైందా? అర్థం కాలేదా? IFRS ఫాలో అవ్వాలి. యూనిక్ స్టాండర్డ్స్. IFRS అంటే వరల్డ్ వైడ్ యూనిక్ స్టాండర్డ్స్. ఇప్పుడు ఇండియాలో ఉన్నాం మనం. జాబ్ వచ్చి యూఎస్ఏలోకి వెళ్ళి జాబ్ వస్తుంది, అకౌంట్ బీకామ్ చదువుకుంటాం, వస్తుందా? రాదు అన్నా కదా? ఇప్పుడు ఇండియాలో ఉన్నాం, బీకామ్ చదువుకొని యూఎస్ఏలోకి వెళ్తే జాబ్ వస్తుందా? రాదు. ఎందుకు రాదు? అక్కడ మాస్టర్స్ చేయాలి. ఎందుకు? ఇక్కడ బీకామ్ అక్కడ సరిపోదు. ఇక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వేరు, అక్కడ అకౌంటింగ్ స్టాండర్డ్స్ వేరు. ఇండియాలో పైథాన్ కోర్స్ నేర్చుకుని వెళ్ళాడు యూఎస్ఏ, అక్కడ జాబ్ వచ్చిందా? వస్తుంది. ఇండియాలో మిషన్ లెర్నింగ్ నేర్చుకుని వెళ్ళాడు, అక్కడ జాబ్ వస్తుందా? వస్తుంది. ఇండియాలో ఓటీసీ ఆర్2ఆర్ P2P కోర్సులు నేర్చుకొని వెళ్ళావు, అక్కడికి వస్తుందా? రాదు. అకౌంటింగ్ స్టాండర్డ్స్ వేరు. అర్థమైందా? మీకు ఎందుకు జాబులు రావట్లేదు అర్థమైందా? మరి యూఎస్ఏలో మిమ్మల్ని ఎందుకు పిలవట్లేదు? అబ్రాడ్లో అకౌంట్స్ వాళ్ళకి లేవు జాబ్స్, అందుకే SAP వచ్చింది మనకు. అబ్రాడ్లో జాబ్ కావాలంటే SAP కంపల్సరీ. కాబట్టి ఎప్పుడైనా సరే కంపెనీ కోడ్ యూఎస్ఏలో ఉంటే మరి హెడ్ ఆఫీస్ మనకు కన్వర్ట్ చేయాలి అంటే హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కన్సాలిడేషన్ కావాలి. కన్సాలిడేషన్ చేయాలి అంటే మరి 2-3 కంపెనీ కోడ్స్ వేరే కంట్రీలో కూడా ఉంటాయి. ఉండొచ్చో లేదా? 4-5 కంపెనీలు వేరే కంపెనీలో 10 ఉండొచ్చు. అవన్నిటిని మనం క్లబ్ చేయాలి. కంపెనీ పర్పస్ అంటే ఎవరు చెప్తారు? కన్సాలిడేషన్ రిపోర్టింగ్, నథింగ్ బట్ గ్రూప్ రిపోర్టింగ్ ఆఫ్ ఆల్ కంపెనీ. కంపెనీ కోడ్ పర్పస్ ఏంటి? లీగల్ ఎంటిటీ వైజ్ రిపోర్టింగ్. వాట్ కైండ్ ఆఫ్ రిపోర్ట్స్? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్. దాన్ని ఏమంటాం మనం? ఫైనాన్షియల్ స్టేట్మెంట్. తీసే. అర్థమైందా లేదా? ఆన్లైన్ స్టూడెంట్స్ అర్థమైందా? ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? అర్థమైందా? అర్థం కాలేదా? వీళ్ళందరూ సైలెంట్ ఉంటారు, ఎవరు మాట్లాడరు. నెక్స్ట్ బిజినెస్ ఏరియా. నెక్స్ట్ ఏంటండి? బిజినెస్ ఏరియా. బిజినెస్ ఏరియా అంటే మనకి బ్రాంచ్ అని అర్థం. బిజినెస్ ఏరియా అంటే ఏంటండి? బ్రాంచ్. మీకు ఈ డాక్యుమెంట్ ఆల్రెడీ ఇచ్చారా లేదా? ఇచ్చాను కదా? దాంట్లో ఉంటాయి మీనింగ్స్ అన్ని చూసుకోవాలి. ఇవన్నీ ఎగ్జాంపుల్స్. బిజినెస్ ఏరియా అంటే ఏంటండి? బ్రాంచ్. బ్రాంచ్ అనేది పెద్దదా, కంపెనీ కోడ్ పెద్దదా? కంపెనీ కోడ్ పెద్ద. కంపెనీ కోడ్ వైజ్ నువ్వు ఫైనాన్షియల్ స్టేట్మెంట్ పెట్టేది లీగల్ ఎంటిటీ. బ్రాంచ్ అనేది ఆప్షనల్. SAP కంపెనీ కూడా ఆప్షనల్. క్రియేషన్ ఆఫ్ కంపెనీ ఇన్ SAP ఈజ్ నాట్ మ్యాండేటరీ, ఇట్స్ ఆప్షనల్. వై? నా దగ్గర చాన్ SK ఇన్ఫోటెక్ 4 బ్రాంచ్లు ఉన్నాయి, కానీ కంపెనీ కూడా ఉంటాయి. అవునా కదా? చాన్ SK బిజినెస్ ఇప్పుడు ఇన్సూరెన్స్ లో కూడా దిగింది, అప్పుడు నా కంపెనీ కోడ్ 2. చాన్ SK బ్యాంకింగ్ లో దిగింది, నా కంపెనీ కోడ్ 3. చాన్ SK 4-5 కంపెనీ కోడ్లు దిగింది. అప్పుడు కన్సాలిడేషన్ అవసరమా? అవసరం కదా? చాన్ SK బిజినెస్ ఒకటే, ఇప్పుడు 4 బ్రాంచ్లు ఉన్నాయి అంతే. అవునా కదా? లీగల్ ఎంటిటీ ఓన్లీ ఒకటే. అలాంటప్పుడు ఒకే కంపెనీ కోడ్ ఉన్నప్పుడు గ్రూప్ రిపోర్టింగ్ ఎందుకు? కాబట్టి ఆప్షనల్. గ్రూప్ రిపోర్టింగ్ ఈజ్ ఆప్షనల్. కంపెనీ రిపోర్టింగ్ అనేది ఆప్షనల్. అలాగే బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ అనేది కూడా ఆప్షనల్.
బ్రాంచ్ వైజ్ రిపోర్టింగ్ మేనేజ్మెంట్ పర్పస్ కోసం కావాలి. గుడివాడలో ఎంత వచ్చింది, విజయవాడలో ఎంత వచ్చింది, బెంగళూరులో ఎంత వచ్చింది, ఎంత ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎంత వస్తుంది అనేది కావాలి. అంటే బ్రాంచ్ వైజ్ నువ్వు ఏం ట్రాక్ చేస్తున్నావు? సో బిజినెస్ ఏరియా వైజ్ ఏం ట్రాక్ చేస్తున్నావు? ఎక్స్పెండిచర్, ఇన్కమ్. సో బిజినెస్ ఏరియా వైజ్ నువ్వు ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ ని చేస్తున్నావు అన్నమాట, ట్రాక్ చేస్తున్నావు. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఎస్ఏపిలో మనకు ఆప్షన్ ఉంది, మనం బిజినెస్ ఏరియా వైజ్ కూడా ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడొచ్చు అంట. వీ కెన్ ఎక్స్ట్రాక్ట్ ద ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ based on the branch. సో ప్రతి బ్రాంచ్ వైజ్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కూడా ఎస్ఏపిలో చూడొచ్చు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూడాలంటే F.01 కోడ్ రాసుకోండి. సో బ్రాంచ్ వైజ్ కూడా మనం ఎస్ఏపిలో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా? బ్రాంచ్ వైజ్ మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా అంటే ఏంటి? Consolidation business area is nothing but total business areas. All business areas ni consolidation cheste manaki consolidate head office wise report annamata. Simple ga. Okay, head office la. All business areas ni consolidation cheste consolidation business areas. నెక్స్ట్ ఏంటిది మనకి చెప్పాలి? ఫంక్షనల్ ఏరియా అంటే సో డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ రెండింటిని మనం ట్రాక్ చేయొచ్చు. డిపార్ట్మెంట్ వైజ్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ ని ట్రాక్ చేయడానికి ఉపయోగించేదే ఫంక్షనల్ ఏరియా. అర్థమైందా లేదా? సో డిపార్ట్మెంట్ వైజ్ మనం ఏం చేయొచ్చు? ఎక్స్పెండిచర్ ని ఇన్కమ్ ని మనం ట్రాక్ చేయొచ్చు. మరి డిపార్ట్మెంట్ ఎక్స్పెండిచర్ ఇన్కమ్ ఎక్కడ ఉంది ఇందులో? డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్కి ఎక్స్పెండిచర్ని ట్రాక్ చేయొచ్చు. ఇన్కమ్ ఏమి ఉండదు డిపార్ట్మెంట్. సో బ్రాంచ్ వైజ్ మనకి ఇన్కమ్ వస్తుంది, ఎక్స్పెండిచర్ అవుతుంది. కానీ డిపార్ట్మెంట్ వైజ్ మనకి ఎక్స్పెండిచర్ అవుతుంది, ఎక్స్పెండిచర్ ట్రాకింగ్. అర్థమవుతుందా లేదా? సో ఇవన్నీ రేపు పొద్దున్న కాన్ఫిగరేషన్ సెషన్లో సర్వర్ తెచ్చుకొని కూర్చోవాలి. ఒక్క రోజులో అయిపోతాయి ఇవన్నీ. వన్ డే అంతే. ఆన్సర్ మనం అర్థం అవుతుంది, 100% అర్థం అవుతుంది విత్ క్లారిటీతో. చేసేసి కూడా హ్యాపీగా డన్ అని పెట్టి వెళ్తారు మీరు కూడా. ఓకే, సింపుల్. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే ఏంటి చెప్పాలి? మనం ఒక కస్టమర్కి మ్యాక్సిమం ఎంత క్రెడిట్ ఇస్తాం? హౌ మచ్ క్రెడిట్? ఏంటిది? హౌ మచ్ క్రెడిట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్ టు పర్టిక్యులర్ కస్టమర్. ఒక కస్టమర్కి
మాక్సిమం మనం క్రెడిట్లో ఎంత ఇవ్వచ్చు, how much credit that we can extend to particular customer is called as a credit control area. ఒక కస్టమర్కి మాక్సిమం మనం ఎంత క్రెడిట్ ఇవ్వచ్చు దాన్నే మనం క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటారు. క్రెడిట్ కంట్రోల్ ఏరియా. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఏంటి? ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా. సో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్. ఓకే, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఏంటి? ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్. ఒక్కొక్క డిపార్ట్మెంట్కి మనకి ఎంత ఫండ్స్ అలొకేట్ చేయాలి అనేది మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటాం. ఈచ్ డిపార్ట్మెంట్కి ఎంతెంత ఫండ్స్ అనేది అలొకేట్ చేయాలి దాన్నే మనం ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటాం. సెగ్మెంట్. సో మీ అందరికీ సిఏ చదువుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారా ఇందులో? సిఏ, ఐపీసీసీ. సెగ్మెంట్ అంటే అకౌంటింగ్ స్టాండర్డ్ ఉంది సెగ్మెంట్ అని, A17 అకౌంటింగ్ స్టాండర్డ్. సెగ్మెంట్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. ఏంటిది? సో A17 ఏం చెప్తుందంటే సెగ్మెంట్ రిపోర్టింగ్ అంటే సెగ్మెంట్ అంటే ఏంటిది? ప్రోడక్ట్స్. సెగ్మెంట్ వైజ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. అంటే ఏంటి? ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్ అనేది మ్యాండేటరీ. సెగ్మెంట్ వైజ్ మన ఎక్స్పెండిచర్, ఇన్కమ్ ట్రాక్ చేస్తాం. అంటే ఒక ప్రోడక్ట్కి సో సెగ్మెంట్ అంటే ఇక్కడ ఏమేమి ట్రాక్ చేస్తాం? ఒక ప్రోడక్ట్కి అయ్యే ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్. సో ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ రెండింటిని ట్రాక్ చేస్తాం. ఓకేనా? అర్థమవుతుందా అందరికీ? సింపుల్గా ఉందా కష్టంగా ఉందా? ఇది చాలా సింపుల్. నెక్స్ట్ నుంచి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ దాకా అందరికీ అర్థం కాలేదా? అర్థం కాకపోతే అడగండి. ప్రాఫిట్ సెంటర్ SABCOలో మనం చెప్పుకుంటాం, ఇక్కడ కాదు. ఇది సబ్ మాడ్యూల్ రాసుకోండి. ప్రాఫిట్ సెంటర్ అకౌంటింగ్ ఇది సబ్ మాడ్యూల్ SABCO. సబ్ మాడ్యూల్ ఇన్ CO. We will deal this later. ఇది ఒక మాస్టర్ డేటా. ప్రాఫిట్ సెంటర్ అంటే ప్రాఫిట్ ద్వారా మనం సో ప్రోడక్ట్గా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిపార్ట్మెంట్కి ఒక ప్రోడక్ట్కి ప్రాఫిట్ని ట్రాక్ చేయడం. ప్రాఫిట్ డివిజన్కి ఎంత ప్రాఫిట్ వచ్చింది అని. ప్రాఫిట్ అంటే ఎలా వస్తుంది? సేల్స్లో నుంచి ఎలా వస్తుంది? సేల్స్లో నుంచి కాస్ట్. సో ఇది రెండింటిని ట్రాక్ చేస్తాం. చాలా సింపుల్గా లేపుతాను నేను. ఓకే, సో 30-45 మినిట్సే ఉంటుంది, బట్ చాలా సింపుల్గా అర్థమవుతుంది, సింపుల్గా లేచిపోతుంది కూడా. కాబట్టి చెప్పింది చేసుకుంటే నాతో పాటు ఫాలో అయితే మీకు చాలా ఈజీగా ఉంటుంది. అలా కాదు లేదు అని చెప్పుకొని మీరు టైం డిలే చేస్తే సో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఫ్లో తట్టుకోలేరు మీ తర్వాత. ఎప్పుడు ఇచ్చిన వర్క్ని అప్పుడు కంప్లీట్ చేసుకోవాలి, లేకపోతే ఇంకో బ్యాచ్లో జాయిన్ అవ్వాలి వస్తుంది. అర్థమైందా? సో చాలా స్లోగా వెళ్తున్నానా ఫాస్ట్గా వెళ్తున్నానా? స్లోయే కదా. ఇంతే స్లోగా వెళ్తా చివరి క్లాస్ వరకు కూడా. ఇంతే బాగా అర్థమవుతుంది. బట్ SAPని అర్థమయ్యేలా చెప్పడం చాలా కష్టం. బట్ చాలా తెలుగులో అర్థమయ్యేలా చెప్తాను. బట్ మీరు అర్థం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. సో ఇక్కడ చూడండి,
ఫస్ట్ ఏం చెప్పాను చెప్పండి, వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది కంపెనీ? మీతోనే చెప్పేస్తాను, చెప్పండి. కన్సాలిడేషన్ రిపోర్టింగ్. సో వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ కంపెనీ కోడ్? Individual legal entity wise reporting. Reporting means profit and loss account, balance sheet. What is the purpose of business area? Branch wise reporting. Track chesto? Expenditure and income. So what is the purpose of the functional area? Department wise tracking. Track chesto? Expenditure. What is the purpose of consolidation business area? Total business area ni consolidation chestam. సో ఫంక్షనల్ ఏరియా అయిపోయింది. కంట్రోలింగ్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా అంటే హౌ మచ్ క్రెడిట్ దట్ వీ కెన్ ఎక్స్టెండ్ టు పర్టికులర్ కస్టమర్. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఏరియా అంటే ఫండ్స్ అలొకేషన్ టు పర్టికులర్ డిపార్ట్మెంట్. సెగ్మెంట్ మీన్స్ ప్రోడక్ట్ వైజ్ రిపోర్టింగ్, దట్ ఈస్ మ్యాండేటరీ ఇన్ SAP. సెగ్మెంట్ వైజ్ యూ కెన్ ట్రాక్ expenditure and income, both will be tracked. What is the purpose of profit center? Profit center ante sales minus cost. So assignments, assign company code to company, assign consolidation business area to business area, assign credit control area to company code, assign profit center to ఏంటి అసైన్మెంట్లు అంటే ఆల్ కంపెనీ కోడ్స్ ఎన్ని ఉంటాయి నీ దగ్గర, అన్ని కంపెనీ కోడ్ దేనికి అసైన్ చేయాలి? కంపెనీకి అసైన్ చేయాలి, అప్పుడే కన్సాలిడేషన్ పాసిబుల్. లింక్ అన్ని కూడా కంపెనీతో కోడ్తో లింక్ చేయాలి. సో నీ లీగల్ ఎంటిటీతో లింక్ చేయాలి. లింకింగ్స్ ఏమన్నా చదవండి ఒకసారి. కంపెనీ కోడ్ని కంపెనీకి అసైన్ చేయాలి. అసైన్ కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా టు కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా. అసైన్ క్రెడిట్ కంట్రోల్ ఏరియా టు కంపెనీ కోడ్. Assign profit center to company code. Assign business area to consolidation. డాక్యుమెంట్ ఇచ్చాను ఆల్రెడీ. రేపు కాన్ఫిగరేషన్ అయిపోద్ది, ఎల్లుండే మీరు సెషన్లో పెట్టేస్తారు. టాటా క్రోమా అనే కంపెనీ కూడా ఉందా? ఓ మై గాడ్. సో ఈ డాక్యుమెంట్ ఓపెన్ చేసుకుంటారు, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అని. ఓకే, రేపటి నుంచి గేమ్ స్టార్ట్ అవుతుంది సిస్టంలో. సో ఈరోజు మీరు చేయాల్సింది ఏంటి చెప్పాలి. ఏం చేయాలి మీరు? ఈరోజు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ డాక్యుమెంట్ దగ్గరికి వచ్చేసి చదవాలి. ఫస్ట్ హైరార్కీ చదవాలి. చదివిన తర్వాత ఇవన్నీ వద్దు. సో ఈ యూనిట్స్ చదవాలి. ఇది కదా చెప్పింది. చదివిన తర్వాత టీ కోడ్లు చదవాలి. టీ కోడ్స్, కంపెనీ టీ కోడ్ OX15, కంపెనీ కోడ్ టీ కోడ్ OX02, క్రెడిట్ కంట్రోల్ ఏరియా OV45, బిజినెస్ ఏరియా OX03. ఓకే, ఫంక్షనల్ ఏరియా FM_FUNCTI. ఇది వదిలేయండి. ఓకే, ఈ పాత్ అన్నది వదిలేయండి. ఓకే, ఆ తర్వాత అసైన్మెంట్లు. ఓకే, పర్పస్ ఆఫ్ ది కంపెనీ, మీనింగ్. ఓకే, ఇవన్నీ వదిలేయండి, రేపొద్దున చూసుకుందాం. కంపెనీ కోడ్, మీనింగ్. ఓకే, సో బిజినెస్ ఏరియా మీనింగ్, క్రెడిట్ కంట్రోల్ ఏరియా మీనింగ్, బిజినెస్ ఏరియా మీనింగ్, కన్సాలిడేషన్ బిజినెస్ ఏరియా మీనింగ్, ఫంక్షన్ ఏరియా మీనింగ్. సో ఈ మీనింగ్స్ వచ్చేయాలి ఇప్పుడు. సో ఈ మీనింగ్స్ వచ్చేస్తే రేపొద్దున్న సిస్టంలో మనం కాన్ఫిగరేషన్ చేసుకుంటాం. సో మీకు క్లాస్ అర్థమైందా, అర్థం కాలేదా? చార్ట్లో పెట్టండి. అర్థమైంది అన్న వాళ్ళు అర్థం కాలేదు అంటే ఐ విల్ రిపీట్. ఎక్కడ అర్థం కాలేదో ఒకసారి చెప్పండి, రిపీట్ చేస్తాను. చెప్పండి. అన్నీ ఒకేసారి చెప్తే కన్ఫ్యూజ్ అయిపోతారు. ఈరోజు నేను సెషన్లో కాన్ఫిగరేషన్ చేశాను అనుకోండి, సో కన్ఫ్యూజ్ అయిపోతారు. కన్ఫ్యూజ్ చేయదలుచుకోవాలి. అర్థమైందా? స్లోగా వెళ్తాను, కన్ఫ్యూజన్ వద్దు. స్లోగా వెళ్తాం, మళ్ళీ అంతే ఫాస్ట్గానే వెళ్తాం. 40 minutes సఫిషియెంట్. రేపు 40 minutes ఉంటుంది క్లాస్. 40 minutesలో ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ అవుట్, ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్ కాన్ఫిగరేషన్ అవుట్. తర్వాత మళ్ళీ గ్లోబల్ సెట్టింగ్స్ అనేది స్టార్ట్ చేస్తాం. ఒకరోజు థియరీ, ఒకరోజు క్లాస్, ఒకరోజు థియరీ,
ఒక రోజు క్లాస్. 4 క్లాసుల్లో మూడు క్లాసుల్లో 4 క్లాసుల్లో గ్లోబల్ సెట్టింగ్ అవుతుంది. ఓకే, తర్వాత జిఎల్ సెట్టింగ్స్ ఎక్కువ. జిఎల్ సెట్టింగ్ ఒక రోజే కాన్ఫిగరేషన్, కానీ దాంట్లో మీనింగ్ ఉంటుంది, చాలా మీనింగ్స్ ఉంటాయి. మనం ఆ జిఎల్ సెట్టింగ్స్ దగ్గర ఒక 7-8 రోజులు చెప్పుకుంటాం, వారం రోజులు చెప్పుకుంటాం. అక్కడితో జిఎల్ అవుతుంది, అక్కడితో మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు సిస్టంలో మీరు ఎంట్రీలు కూడా పోస్ట్ చేస్తారు. సిస్టంలో జిఎల్ ఎంట్రీలు పోస్ట్, రెంట్ పెయిడ్, శాలరీ పెయిడ్ ఎంట్రీలు కూడా పోస్ట్ చేస్తారు. తర్వాత బిజినెస్ పార్ట్నర్ అంటే ఎవరు? కస్టమర్, వెండర్, బిజినెస్ పార్ట్నర్ అంటే. సో అది కూడా వెండర్ మీద పోస్ట్ చేయడం అవన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? సో అదే మీరు ఎండ్ యూజర్ క్లాస్ R2R స్టార్ట్ అవుతుంది, బాగా స్ట్రాంగ్ అవుతారు, 2 సార్లు వింటారు. ఓకే, సో కాబట్టి మీకు సింపుల్గా అర్థమవుతుంది. అర్థం కాకపోవడం అంటే ఏముండదు, కాకపోతే ఏంటంటే కొంచెం పేషెన్స్గా కూర్చోవాలి. కోర్సు ఊరికే రాదు, సబ్జెక్ట్ ఇందులో ఊరికే రాదు, ఎక్కువసేపు కూర్చోవాలి. సాయంత్రం వరకు కూర్చుంటే మీకు తొందరగా సబ్జెక్ట్ వచ్చింది, అప్పుడు మార్కెట్లోకి వెళ్ళి ఒక జాబ్ కొడతాం. ఓకేనా? సో ఇది మీరు చేయాల్సిన పని. సో రేపటి క్లాస్లో మీకు సిస్టంలో కాన్ఫిగరేషన్స్ అయిపోతాయి. సో మీరు చేయాల్సిన పని ఏంటంటే సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవాలి. సర్వర్ యాక్సెస్ లేని వాళ్ళు సర్వర్ తెచ్చుకోవడానికి ఇమీడియట్గా కాదర్ సార్ని కానీ బాబ్జీ సార్ని కానీ కాంటాక్ట్ అవ్వాలి. ఆర్ ఈ నెంబర్ ఇస్తున్నారు చూడండి, దీనికి కాంటాక్ట్ అయ్యి మీరు సర్వర్ తెచ్చుకోండి. ఈ నంబర్ ఏదైతే ఉందో SAP S/4HANA 2022 వర్షన్, అర్థమైందా? సో ఈ సర్వర్ యాక్సెస్ తెచ్చుకోవాలి మీరు అంతా కూడా. సో ఇది ఈరోజు కాన్సెప్ట్. ఓకేనా? ఎనీ క్వశ్చన్స్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? చేయలేదు కదా, సిస్టమ్ స్టార్ట్ చేయలేదు, రాదు, రేపు రాదు, రాకుండా చేస్తాను. డౌట్ అది రాదు, మీకు డౌట్ రాదు, రేపు పొద్దున్న క్లాస్ రాదు, రేపు పొద్దున్న క్లాస్ అసలు రాదు, మీకు డౌటే రాదు, చెప్తాను, నేను గ్యారంటీ ఇస్తాను. చాలా సింపుల్గా చేస్తాం. ఓకే, చాలా సింపుల్గా. రైట్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. ఇక్కడ దాకా కంప్లీట్ చేసేసి నాకు రెడీ చేసుకోవాలి. ఓకేనా? సో మీకు టాస్క్లు అసైన్ చేస్తున్నా, డైలీ చదవాలి అని చెప్పి. మీరు చదవకపోతే నేనేం చేయలేనండి, మీరు చదవాలి. ఈరోజు చెప్పిందంతా రేపు పొద్దున్న థియరిటికల్గా వచ్చేస్తే రెడీగా ఉండొచ్చు. కాన్ఫిగరేషన్ లైక్ డేటా ఎంట్రీ, దాంట్లో ఏముందో దీంట్లో చేసేయడం అంతే. ఎక్సెల్ షీట్ తెలుసు కదా, అట్లా ఎక్సెల్ షీట్లో డేటా ఎంటర్ చేసి ఏం చేస్తారు? సేవ్ అని కొడతారు. ఇందులో కూడా క్లయింట్ ఇచ్చే డేటాని ఎంటర్ చేసి సేవ్ కొట్టాలంతే. ఎక్సెల్ అయినా నాకే తెలుసు, ఎక్సెల్ ట్రైనర్ కాదు. ఓకేనా? ఎక్సెల్ ట్రైనర్ కాదు, నేను SAP ట్రైనర్. ఎక్సెల్ అయినా కాదు, రేపు వచ్చి ఫస్ట్ రన్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఎక్సెల్. ఓకే, ఇది అయిపోయిన తర్వాత. ఓకే గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.